శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 9 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాసులలో గ్రహాల యొక్క స్థితులు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి అనే ముఖ్యమైన అంశాలతో ఇప్పుడు ప్రారంభించుకుందాము. గ్రహ స్థితులు: వృషభ రాశిలో గురువుగారు, మిథున రాశిలో చంద్ర కుజులు, అలాగే కన్యలో కేతువు, శని రవిలు, కుంభరాశిలో రాహు శుక్ర బుధ ఈ 3 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ ఉండగా, వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క గమనము శుక్ర రాహు బుధులతో కలిసి మీనరాశిలో సంచారం చేస్తున్నది. ఇక చంద్రుని యొక్క గమనము కుజుని నుంచి కేతువు దగ్గరికి వచ్చి ఉన్నది, అంటే కన్యారాశిలోకి వచ్చినది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే, చంద్ర కుజుల కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే ఇది జన్మజాతకంలో ఉన్నవారికి మాత్రమే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. జన్మజాతకంలో ఈ యోగము లేని వారికి అది మామూలుగానే ఉంటుంది తప్ప చాలా అద్భుతమైన యోగం అనేది చెప్పడానికి రాదు. అయితే ఈ యోగం యొక్క ఫలితం, అసలు ఇది యోగం అని కాకుండా ఈ చంద్ర కుజుల యొక్క ఫలితం ఏమిటి అంటే, కుజుని యొక్క దోషాన్ని పరిహరింపజేస్తుంది చంద్రుడితో కుజుడు కలవడం వల్ల. అలాగే మాతృమూర్తి గారి మీద ఇది ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మాతృమూర్తి అంటే విపరీతమైన ప్రేమ పెరగడం కానీ, లేకపోతే కొంచెం క్రోధం పెరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుడితో కలిసారి కేతువు, కొద్దిగా అనుమానం అనేది పెరుగుతుంది, అలాగే దైవభక్తి కూడా పెరుగుతుంది. ఇది కొంచెం మన అధీనంలో ఉంచుకోవాలి ఈ ఆలోచనలని. దైవభక్తి పెరగడం అనేది మంచిదే, కానీ ఇక ఇతరత్ర ఆలోచనలు ఏదైనా అనుమానం పడ్డాలన్నా, ఒక మనిషిని నమ్మకుండా ఉండాలన్నా అవన్నీ మన అధీనంలో ఉండవలసిన ఆలోచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందుకు గాను యోగా చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే శని రవిల కలయిక మెడికల్ పరంగా చాలా బాగుంటుంది. రక్తానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్ర రాహు బుధుల కలయిక బధిరత్వం, అంటే ఏదైనా గుడ్డితనము, కుంటితనము, మూగతనము ఇట్లాంటివి ఏవో ఒకటి ఉంటాయి కదా చాలా మందికి, శారీరక పరమైన లోపాలు, అలాంటి లోపాలని తెలియచేస్తూ వాళ్ళని ఒక్కొక్కసారి శక్తిహీనులు అనేటట్టుగా చేయిస్తుందన్నమాట. అలాంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల యొక్క ఫలితాన్ని తీసుకున్నట్టయితే, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద. రాహు శుక్ర బుధుల యొక్క స్థితి ఈ యొక్క శారీరక పరమైనటువంటి లోపాలని తెలియజేస్తూ ఉంటుంది. తద్వారా మనుషులలో శక్తి సామర్థ్యాలు తగ్గేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఇక చంద్రునితో కలిసినటువంటి కేతువు గారి పైన కుజుని యొక్క 4వ దృష్టి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. అలాగే గురువుగారి యొక్క 5వ దృష్టి కూడా కేతువు మీద వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత విపరీతమైనటువంటి దైవభక్తి పెరగడము, ఏదైనా తన మనసుకి నమ్మినటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో వాటినే వాళ్ళు స్థిరంగా పెట్టుకోవడము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయంలో యోగా చేయండి, అనేక రకాలుగా మీకు మానసికమైన స్థైర్యం ఏర్పడి మన ఆలోచనలు రైటా తప్ప అనేది కూడా మీరు నిర్ణయించుకోగలుగుతారు. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టులు, గురువుగారి యొక్క 7వ దృష్టి కానీ 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదే పడుతున్నాయి. శని గారి యొక్క 3వ దృష్టి కానీ 7వ దృష్టి కానీ 10వ దృష్టి కానీ కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్న కారణంగా ఆ రాసులలో నేను చెప్పేటప్పుడు ఆ ఫలితాలు తెలియజెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులను పరిశీలించినట్టయితే అద్భుతమైనటువంటి యోగాలండి. నభూతో నభవిష్యతి అన్న రీతిగా ఉన్నాయి. అది వరకు ఒక 2-3 నెలల క్రితం వరకు కూడా చెప్పుకోవచ్చు, ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు లేవు. ఇక్కడ శనిగారు, గురువుగారు, కేతువు ఉండడం చాలా సహజం. వీరు దగ్గర ఒక సంవత్సరం పైనుంచే చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. కానీ మిగతా గ్రహాలు కూడా బాగుండడం అనేది చాలా అద్భుతమైన విజయం చేకూర్చే విషయాలన్నమాట ఇవన్నీ. ఎంత బాగుందంటే యోగాలు పడుతున్నాయి వీరికి. ఎంత అద్భుతమైన యోగాలంటే,
జీవితంలో అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. జీవితాశయం నెరవేర్చుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉంటాయి. చేపట్టిన ప్రతి పని కూడా వీళ్ళకి చాలా మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొని వస్తుంది. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. వీరి మాట తీరు చాలా చాలా బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేదుకి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏమన్నా పెట్టినట్టయితే వాటిట్లలో చాలా చాలా లాభాలు ఉండబోతున్నాయి. పూర్వం చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చేసుకోగలుగుతారు. మళ్ళీ కొత్త రుణాలు తీసుకోగలుగుతారు. అలాగే మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. గృహయోగాలు చాలా బాగున్నాయి. సంతానానికి చాలా బాగుంది. ఇక అసలు ఒక్కటేమిటి, అన్ని రకాలైనటువంటి వ్యవహారాలు, అన్ని రకాలైనటువంటి అంశాలు కూడా వీరికి చాలా యోగదాయకంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇంకా దైవభక్తి విపరీతంగా పెరుగుతోంది. ఎవరికైనా మీరు రుణాలు ఇచ్చేటటువంటి స్థితిలో ఉంటారు. అంత ఆదాయం ఉంటుంది. మీరు ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. జన్మజాతకంలో కూడా మీ దశలు అంతర్దశలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నవి మీకు సహకరిస్తున్నట్టయితే, అంటే మీ జాతకానికి ఫేవర్గా ఉన్నట్టయితే అసలు మేషరాశి వారికి తిరుగులేదు. ఒకవేళ అలా లేకపోయినట్లయితే ఏ గ్రహాలు అననుకూలంగా ఉన్నాయో వాటికి ఒక్కసారి జపాలు చేయించుకోండి. చాలా వరకు మీకు అద్భుతమైనటువంటి యోగాలు పడతాయి అని చెప్పచ్చు. విలువైనటువంటి వస్తువుల్ని సేకరించుకుంటారు, కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే స్థానచలనం, అనుకూల స్థానచలనం ఉంటుంది. కుటుంబంలో వారికి కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కుటుంబంలో ఒకరికి బాగా ఆదాయం పెరుగుతుంది. అసలు అనేక విధాలా చాలా చాలా బాగుంది. చిన్నపాటి జాగ్రత్త, ఆరోగ్య రీత్యా కించిత్ జాగ్రత్త తీసుకోండి. ఔషధ సేవ అవసరం పడేటట్టుగా ఉంది. అంతకన్నా వేరే ఏ జాగ్రత్తలు తీసుకోని అవసరం లేదు. ఇక వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. విద్యార్థులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. అసలు అన్నిటి రీత్యా అమోఘం అని చెప్పచ్చు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుడు కూడా కేతువుతో కలిసి షష్ఠ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. మీ ఆశయ సాధనకి పూర్తిగా అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వ్యయస్థానంలోకి రవి వచ్చారు. కొంచెం మీ పేరు ప్రఖ్యాతులు చూసి ఓర్వలేని వాళ్ళు మీ పక్కకి చేరతారు. ఏదైనా బురద జల్లడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించండి. మీ పక్కనే ఉన్నవారు అందరూ మంచివారేనా అనే లాంటి ఎంక్వైరీలు కాస్త చూసుకోండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింత మానసిక ప్రశాంతంతో ఉండండి. శుభం.